అర్ధరాత్రి 12 కావడానికి సరిగ్గా ఇంకా అరగంట సమయం ఉంది. డిటెక్టివ్ అర్జున్ తన రూంలో కూర్చొని సిగరెట్ కాలుస్తూ కిటికీలోంచి తదేకంగా బయటకు చూస్తున్నాడు. 3 రోజుల నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్లు బోరున కురుస్తున్న వర్షం. హోరున ఒకటే గాలి. ఆ గాలికి దెయ్యాలు పట్టినట్టు చెట్లన్నీ ఊగిపోతున్నాయి కారిడార్లో. వాటినే చూస్తూ అర్జున్ మనసులో ఇలా అనుకుంటున్నాడు. మానవుడు తనకు ఎదురు లేదని అనుకుంటాడు. కానీ ఒక్కసారి ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవుడు కనుమరుగైపోతాడు. మనుషులకి ఈ విషయం తెలిసినా ప్రకృతి పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారో అని అనుకున్నాడు అర్జున్. ఇంతలో ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపించింది. ఇంత వానలో ఫోన్ ఎవరు చేశారా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. అవతల నుంచి ఒక కంఠం, సార్, ప్రముఖ వ్యాపారవేత్త మహీపాల్ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు, మీరు తొందరగా రావాలి అని వినిపించింది. మహీపాల్ ఆత్మహత్య? వ్యాపార రంగంలో తిరుగులేని మకుటం, అలాంటిది కుటుంబంతో సహా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? నమ్మలేకపోయాడు అర్జున్. వెంటనే ఆదుర్దాగా మహీపాల్ ఇంటికి చేరుకున్నాడు అర్జున్. బెడ్రూమ్లో మహీపాల్ కుటుంబం అంతా ఉరికంబాలకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. మహీపాల్ తండ్రి ఆనందపాల్ కూడా విగత జీవిగా ఉరికంబానికి వేలాడుతూ కనిపించాడు. ఆనందపాల్ వృద్ధుడు, వ్యాపార రంగంలో ఎన్నో ఆటుపోట్లను చూసినవాడు. అతను కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కొంచెం కూడా అర్థం కాలేదు ఎవరికి. వ్యాపార రంగంలో గిట్టని వాళ్ళు ఎవరైనా ఆత్మహత్యలుగా చిత్రీకరించి చేసిన హత్యలా, లేదా నిజంగానే ఇవి ఆత్మహత్యలా? ఎవరికీ ఏమీ పాలుపోలేదు. అర్జున్ ఆ ఇంట్లో వంట చేసే రంగమ్మను, అలాగే తోటకి కాపలాగా ఉండే సుబ్బయ్యను కూడా పిలిపించి విచారించాడు. వారిద్దరూ అదే ఇంట్లో చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్నారు. అదీకాక వయసులో కూడా పెద్దవాళ్ళు. అలాగే సుబ్బయ్య అవటివాడు, సరిగ్గా నడవలేడు. అలాగే అతనికి చూపు కూడా సరిగ్గా కనిపించదు. బ్రహ్మచవుడు కూడా. కాబట్టి వాళ్ళిద్దరూ హత్యలు చేసే అవకాశం చాలా తక్కువగా ఉందని అర్జున్ భావించాడు. ఎన్ని కోణాల్లో విచారించి చూసినా ఏ క్లూ దొరకలేదు అర్జున్కి. చనిపోయింది ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం కాబట్టి ఈ విషయం క్షణాల్లో దావానంలా నగరమంతా పాకిపోయింది. అన్ని టీవీ ఛానల్స్లో ఆ రోజు అదే ప్రధాన వార్తగా నిలిచింది. ఈ సంఘటన జరిగి 6 నెలలు అయిపోయింది. పోలీసులకి ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో దీన్ని ఆత్మహత్యగానే కేసును క్లోజ్ చేసేశారు. కాలక్రమేణా ప్రజలు కూడా ఈ సంఘటనను మర్చిపోయారు. టీవీల వాళ్ళకి, పత్రికల వాళ్ళకి వేరే హాట్ టాపిక్ దొరకడంతో ఈ విషయాన్ని ప్రచురించడం మానేశారు. అర్జున్కి మాత్రం ఎక్కడో సందేహంగానే ఉంది. అందుకే పోలీస్ శాఖ వారు ఈ కేసుని క్లోజ్ చేసినా తను సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు అర్జున్ రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక చోట జనమంతా గుమ్ముగూడి ఉండడం చూశాడు. ఏమైందా అని అటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక మనిషి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అది ఎవరా అని దగ్గరగా వెళ్లి చూసేసరికి అది ఇంకెవరో కాదు, మహీపాల్ ఇంట్లో తోటమాలిగా పనిచేసే సుబ్బయ్య. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి సుబ్బయ్యను తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాడు అర్జున్. మహీపాల్ చనిపోయాక అతనికి ఏ పని దొరకలేదని, ప్రస్తుతం ఒక అనాథాశ్రమంలో తలదాచుకుంటున్నాడు అని తెలిసి జాలిపడి అర్జున్ సుబ్బయ్యను తన ఇంటికి తీసుకువెళ్లి తన ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండమని చెప్పాడు. సుబ్బయ్య కూడా అందుకు సంతోషంగా అంగీకరించాడు. అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఇల్లు శుభ్రం చేస్తున్న సుబ్బయ్యకు అర్జున్ చిన్నప్పటి ఫోటో ఆల్బమ్ కనిపించింది. అది చూడగానే సుబ్బయ్య మతిపోయిన వాడిలా అయిపోయాడు. ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. ఆ రోజు అర్జున్ ఇంటికి వచ్చేసరికి సుబ్బయ్య ఎక్కడా కనిపించలేదు. ఎంత వెతికినా సుబ్బయ్య ఆచూకీ తెలియలేదు. ఇలాగే 2-3 రోజులు గడిచాయి. ఇంతలో అర్జున్కి తన ఫ్రెండ్ మాధవ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో మాధవ్ అర్జున్తో, అర్జున్, నువ్వు మహీపాల్ కేసు గురించి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయమన్నావు కదా, ఒక షాకింగ్ విషయం తెలిసింది అని అన్నాడు. దానికి అర్జున్, షాకింగ్ న్యూసా? ఏమిటది అని అడిగాడు. వింటే నువ్వు అదిరి పడిపోతావు అని అన్నాడు మాధవ్. మహీపాల్ కుటుంబానికంతటికి రోజు ఒక డ్రగ్ ఇవ్వబడేది. ఈ డ్రగ్ ట్రేసెస్ 24 గంటల్లో మాయమైపోతాయి. అందుకే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎటువంటి క్లూ దొరకలేదు. ఈ డ్రగ్ని సైకియాట్రిస్ట్ డాక్టర్లు హిప్నాటిజం చేసే పేషెంట్లకి హిప్నాటిజం చేసే ముందు ఇస్తారు. ఈ డ్రగ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరకడం కూడా కష్టం. కానీ బ్లాక్ మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇంతకీ దీన్ని బ్లాక్ మార్కెట్లో కొని మహీపాల్ కుటుంబానికి ఇచ్చినది ఎవరో తెలుసా? నీ ఇంట్లో ఇప్పుడు ఉంటున్న సుబ్బయ్య.
అని మాధవ్ చెప్పాడు. అది వినగానే అర్జున్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఎంతో అమాయకంగా మంచివాడిలా కనిపించే సుబ్బయ్యలో ఇంత రాక్షసుడు దాగి ఉన్నాడా అని అర్జున్ ఆశ్చర్యపోయాడు. సుబ్బయ్య కోసం వేట మొదలెట్టారు పోలీసులు. ఇంత హార్డ్ కోర్ క్రిమినల్ సమాజంలో ఉంటే ప్రమాదకరమని, కనిపిస్తే కాల్చేయమని షూటౌట్ ఆర్డర్లు కూడా పాస్ అయ్యాయి. సరిగ్గా వారం రోజుల తర్వాత ఊరి చివర ఒక పాడుబడ్డ బావిలో ఒక శవం ఉందని పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది. పోలీసులు వెళ్లి ఆ శవాన్ని బయటకు తీసి చూశారు. అది ఇంకెవరో కాదు, పోలీసులంతా జల్లెడ పట్టి వెతుకుతున్న సుబ్బయ్య. పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు అంతా. అయితే ఒక డ్రగ్ ఇచ్చి హిప్నటైజ్ చేసి మహీపాల్ కుటుంబాన్ని చంపాల్సిన అవసరం సుబ్బయ్యకేముంది? అయినా సుబ్బయ్యకు మెడికల్ నాలెడ్జ్ ఏముంది? దీని వెనకాల ఇంకా వేడని మిస్టరీ ఏదో ఉందని వాళ్ళెవరో సుబ్బయ్యను పావుగా వాడుకున్నారని అనుకున్నారు. సుబ్బయ్య దొరికిపోతే తాము కూడా దొరికిపోతామనే భయంతో సుబ్బయ్యను హత్య చేసైనా ఉండొచ్చు అని అనుకున్నాడు అర్జున్. ఏది ఏమైనా మళ్లీ ఒకసారి మహీపాల్ కేసు సంచలనంగా మారిపోయింది. మళ్లీ వార్తల్లో మహీపాల్ కేసు హెడ్లైన్ అయిపోయింది. ఆ రోజు పొద్దున్నే ఆ వార్తల్ని పేపర్లో చదువుతున్న అర్జున్కు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: బాబు అర్జున్, నన్ను నీకు ఎలా పరిచయం చేసుకోవాలో అర్థం కావటం లేదు. నీ తండ్రి రఘురామ్ గానా లేదా హంతకుడు సుబ్బయ్య గానా? నేను మహీపాల్ స్నేహితులం. మహీపాల్ నన్ను తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టమన్నాడు. వృత్తిరీత్యా సైకాట్రిస్ట్నైనా వ్యాపారం గురించి ఏమీ తెలియకపోయినా స్నేహితుడిని నమ్మి తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. నాకు వ్యాపారం గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, స్నేహితుణ్ణి గుడ్డిగా నమ్మేయడం వల్ల ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాను. దానిని అవకాశంగా తీసుకున్న మహీపాల్ మన ఆస్తినంతటిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న నేను మహీపాల్ని గట్టిగా నిలదీశాను. దానితో దుర్మార్గుడైన మహీపాల్ మన కుటుంబాన్నంతటినీ కడతేర్చమని తన దగ్గర ఉన్న గుండాలకు ఆదేశించాడు. వారు నీ తల్లిని పొట్టను పెట్టుకున్నారు. నేను నిన్ను తీసుకుని పారిపోతూ ఉండగా గూండాలు నా వెంట పడ్డారు. ఆ క్రమంలో ఒక కొండపై నుంచి జారిపడి నేను ఒక చెరువులో పడిపోయాను. నేను చనిపోయానని భావించిన దుండగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను ఆ నీటిలో కొట్టుకుంటూ ఒక ఒడ్డుకు చేరుకున్నాను. అయితే నీటిలోని రాళ్ల తాకిడి వల్ల నా మొహమంతా ఛిద్రమైపోయింది. కొన ప్రాణాలతో ఉన్న నన్ను ఒక డాక్టర్ ఆదరించి నాకు వైద్యం చేశాడు. మొహమంతా ఛిద్రమైపోవడంతోని ఒక అనాథ శవ ముఖముతో నాకు ముఖ మార్పిడి చేశాడు. జ్ఞాపక శక్తిని కోల్పోయిన నేను ఎక్కడెక్కడో తిరిగి చివరికి నా శత్రువు ఇంటిలోనే పనికి కుదిరాను. నాకు ముఖమార్పిడి జరగడం వల్ల నా కొత్త ముఖాన్ని మహీపాల్ గుర్తుపట్టలేకపోయాడు. నాకు జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల మహీపాల్ని గుర్తించలేకపోయాను. ఒకరోజు మహీపాల్ ఇంట్లోని స్టోర్ రూమ్లో పాత ఫోటోలు చూశాను. అందులో అప్పట్లో మేం దిగిన ఫోటో ఒకటి ఉంది. అది చూడగానే మరలా నా జ్ఞాపక శక్తి నాకు వచ్చింది. ఎవడైతే మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడో వాడి దగ్గరే ఇన్ని రోజులు నేను పనిచేస్తున్నానని తెలుసుకున్నాను. మన కుటుంబాన్నంతటినీ నాశనం చేసి మన ఆస్తిని అనుభవిస్తున్న మహీపాల్ కుటుంబం మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు తినే ఆహారంలో డ్రగ్ను కలుపుతూ వాళ్ళకి సూసైడల్ థాట్స్ వచ్చేలా చేశాను. చివరికి వాళ్ళని వాళ్లే ఉరేసుకొని చంపుకునేలా చేశాను. నీకోసం చాలా గాలించాను, కానీ నీ జాడ తెలియలేదు. ఆ రోజు జరిగిన ప్రమాదంలో నువ్వు చనిపోయి ఉంటావేమోనని అనుకున్నాను. కానీ నీ ఇంట్లో ఆల్బంలో నీ చిన్నప్పటి ఫోటోలు చూడగానే నువ్వు బతికే ఉన్నావని తెలుసుకున్నాను. దేవుడు మళ్లీ మనల్ని కలిపినందుకు ఎంతో సంతోషించాను. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నువ్వు ఇప్పటికీ సీక్రెట్గా మహీపాల్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావని తెలుసుకున్నాను. ఏనాటికైనా నేను పట్టుబడిపోతానని తెలుసు. నాకు చావుకి భయం లేదు. కానీ నా కన్న కొడుక్కి తన తండ్రిని చంపిన పాపం అంటకూడదు. అందుకే నేనే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నా గురించి బాధపడవద్దు. దేవుడు నాకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చాడు. అలాగే నిన్ను కూడా కలుసుకోగలిగాను. అది చాలు నాకు అని ఆ ఉత్తరంలో ఉంది. అది చదివిన అర్జున్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన తండ్రి తన కళ్ళ ఎదుటే ఉన్నా ఇన్ని రోజులు గుర్తించలేనందుకు బాధపడ్డాడు. ఏది ఏమైనా తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం దక్కిందని, తన తండ్రికి పైలోకాల్లోని ఆత్మశాంతి కలగాలని కోరుకున్నాడు. మరో కేసు ఇన్వెస్టిగేషన్లో లగ్నమైపోయాడు అర్జున్.